పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్ని మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కట్ చేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అవార్డులు అందుకున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడిని ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా గ్రామాల్లో పలుచోట్ల అభిమానులు మొక్కలు నాటారు. అలాగే దండ ఉండి చెన్న గారు దండ తీని అడ్డు తీండి ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. ఎందుకంటే రెల్లి కార్మికుడు మన సోదరుడు. ఇటువంటి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ కేక్ మన ప్రియతమ నాయకులు బొమ్మిడి నాయకర్ గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు చేతుల మీదుగా కేక్ కట్ చేస్తున్నారు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కేక్ కటింగ్ అనంతరం వీరిద్దరూ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. పొలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇప్పుడు చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంలో ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి మెగా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ నర్సాపురం ఇక్కడ ఏర్పాటు చేశారు. కేక్ కటింగ్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి చిరంజీవి గారి అబ్బాయిలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమం మనం చేసుకోవడం కూడా ఇవాళ మనందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మరి చిరంజీవి గారు ఆయన చిన్న స్థాయి నుంచి కూడా వచ్చి మరి ఈ రోజున కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా ప్రత్యేక యువతకి ఆయన ఎన్నో రకాలుగా ఒక మార్గం చూపించిన వ్యక్తి. అయినా ఒక సినిమా రంగంలోనే కాదు, సేవా రంగంలో కూడా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి కుటుంబం ఆయన ఏదో రూపాన మరి ప్రజలకు అండగా ఉండే కుటుంబం వారిది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు సందర్భాన్ని ఇవాళ మనందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం కూడా మనందరూ అదృష్టంగా భావిస్తూ మరి ఆ భగవంతుడు వారి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా మంచిగా చూసుకుంటూ వారందరికీ కూడా దైవం ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి మరొకసారి మరి ఈ రోజున పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా మన నర్సాపురం నియోజకవర్గం తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిరంజీవి గారి స్ఫూర్తితో ప్రత్యేక యువత ఏదైతే ఆయన ఆశయాల్ని చూస్తున్నాం, లక్షలాది మందికి మరి బ్లడ్ ఇచ్చిన మరి కుటుంబం అలాంటిది. మరి నేత్రదాన విషయంలో కూడా చాలా మందికి మరి కళ్ళు లేని వారికి కూడా నేత్రదానం చేయడం కూడా చాలా మంచి కార్యక్రమాలుగా మనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన చిరంజీవి ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. రేయింబాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుని కోట్లాది రూపాయలు ఈ రోజున మరి సామాన్య ప్రజానికం గురించి మంచినీళ్లు ప్రాయంగా ఖర్చు పెడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. ఎవరైనా జబ్బు పడ్డారంటే వాళ్ళకి ఆపరేషన్ చేసేటువంటి విషయం కానివ్వండి, ఎవరికైనా చదువుకుంటున్నారంటే వాళ్ళకి ఆర్థిక సహకారం చేసేటువంటి కార్యక్రమంలో కానివ్వండి, మొన్న వచ్చినటువంటి కోవిడ్ మహమ్మారిని సైతం తరిమి కొట్టడానికి కానీ ఆ కోవిడ్ మహమ్మారి నుంచి మన ప్రజానికాన్ని రక్షించడానికి కానీ రమారమేశ్వర ఆయన సొంత డబ్బులు ఒకేసారి 60 కోట్లు బయటకు తీసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆక్సిజన్ అందించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా సినిమా షూటింగ్ లేకపోయినా వారికి ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది లేకుండా, చిన్నపాటి బాధ కూడా లేకుండా వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా కోవిడ్ ఎంతకాలం ఉంటే అంతకాలం మరి వాళ్ళకి అందజేసినటువంటి ఘనత కూడా
చిరంజీవి గారికే దక్కుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నాం.